రాజు గారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మినప చెగోడీలు చేయబోతున్నారు. అవునండి. సో చెగోడీలు అంటే అందరికీ చాలా ఇష్టం కదా, అంటే చిన్న చిన్నగా మనకి తినడానికి ఈజీగా బాగుంటాయి, మంచి క్రంచీగా కూడా ఉంటాయి. సో మినప చెకోడీలు అంటే మనకి జనరల్ గా బాగా క్రంచీగా వస్తాయి అనుకుంటాను కదా. చాలా క్రంచీగా వస్తాయి, అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామండి. మినప చెగోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినప చెగోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, మినప్పిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఆయిల్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఓకే, సో కొంచెం నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో అలాగే 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేశారు, కిచెన్ లో ఈజీగా వాడుకోవడానికి. ఎస్, అలాగే ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా తక్కువగా పీల్చుకుంటుంది. అవునండి. సో ముందుగా మనం కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఓకే, సో ఆ పిండి కలుపుకోవడంలో యాడ్ చేసుకోవడం కొంచెం గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. జీలకర్ర. సో దీనికి ఆల్టర్నేట్గా మనం కొంచెం వాము ఫ్లేవర్లో కూడా చేసుకోవచ్చండి. ఓ, సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి. ఓకే, సో మొత్తం ఇందులోనే వేసేసుకుంటే మనకి ఆ పిండి కలుపుకునేటప్పుడు ఇది వేసుకుంటే బాగుంటుందా? వాటర్ బాగా పట్టేస్తుంది ఈ ఫ్లేవర్స్ అన్ని. అవును, కానీ మనం జనరల్ గా హాట్ వాటర్ ఒకటే వేట్ చేసుకుంటాం, ఇవన్నీ ఎక్కువ యాడ్ చేయం కదా. సో కొన్ని డిష్లకు కొన్ని ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, స్టవ్ ఆపేసేసి సో దీంట్లో మినప్పిండి, ఓకే, అలాగే బియ్య పిండి అండి. ఓకే, సో ఇలాంటివి చేసుకునేటప్పుడు ముఖ్యంగా కొలత అనేది మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువైనా పిండి ఎక్కువైనా మనకి మళ్ళీ నీళ్లు పోసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి కేర్ఫుల్ గా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం మనకు చల్లారాలండి. ఓకే, సో అది కాస్త చల్లారిన తర్వాత మనం చెగోడీలు చేసుకోవాలి కదా. సో రాజుగారు చల్లారిపోయిందా? సరిపోతుందండి. సో ఆయిల్ ఇటువైపు మనం మార్చేసుకుందాం. సో కొంచెం పిండి తీసుకొని ఓకే. ఎస్, దీనికేం మేకర్స్ దొరకవా రాజుగారు? చెగోడీ మేకర్స్ లేదు, దొరకవా? దీనికి డెఫినెట్లీ మనం చేసుకోవాలన్నమాట. కానీ పెద్ద కష్టంగా అయితే ఏం లేదు, చేసేసేయచ్చు ఈజీగానే. సో ఇలా రెడీ చేసుకుని అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకి ఈవెన్గా కుక్ ఫ్రై అవుతుంది. అవుతాయి. సో ఇక్కడ మనకు ఆయిల్ కూడా వేడైపోయింది కదా. సో ఇక్కడేమో మీరు మినప్పిండి యూజ్ చేశారు కదా రాజుగారు చెగోడీలు చేయడానికి. అవునండి. ఇంకా వేరే ఏదన్నా పిండిలతో చేసుకోవాలి అంటే ఏ పిండి ప్రిఫర్ చేయొచ్చు? పెసరపిండితో బాగా వస్తుంది. ఓ, ఓకే. సో దాంట్లోనే ఇంకా కొంచెం హెల్తీగా కావాలనుకుంటే మనం సోయా పిండి కానీ అలా మనకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఐ థింక్ పెసరపిండితో చేసుకుంటే ఆ పెసర ఫ్లేవర్ అంతా కూడా మనకు ఆ చెగోడీలో తెలుస్తూ ఉంటుందేమో బాగా. ఎస్ అండి. ఓకే, ఎస్.
కొంచెం మీరు అన్నట్టు లో ఫైర్ మీద కుక్ చేసుకోవాలి కదా. ఎస్. సో కొన్ని ప్లేసెస్లలో పచ్చిశనగపప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పులో కొంచెం ఇలా టాపింగ్ చేసి, అవును సో అలా కూడా డీప్ ఫ్రై చేసుకుంటే ఆ పప్పులు కూడా మనకు మధ్యలో తగులుతూ ఉంటాయి. అవునవును, నాకు గుర్తుంది యాక్చువల్లీ. కొన్ని చోట్ల మనకు అలా దొరుకుతూ ఉంటాయి, ప్లెయిన్ గా కాకుండా పచ్చనగపప్పు పైన మనకు అలా ఫుల్ కోటింగ్ ఉంటుంది కదా. కావాలనుకుంటే మనం జస్ట్ పచ్చనగపప్పుని కాస్త నానబెట్టేసి ఇది ఎండింగ్ లో దాన్ని రెండు వైపులా అలా చేసుకొని చేసేసుకోవచ్చు. ఉడికించక్కర్లేదు కదా ఇంకా. లేదండి, నానబెట్టింది సరిపోతుంది. సో ఇక్కడ ఎలాగో వేగుతుంది కాబట్టి బాగా ఫ్రై అవుతుంది. మనకు అది ఎలాగో క్రిస్పీగానే ఉంటుంది తినేటప్పుడు. సో ఇది కొంచెం మనకు స్లో ఫైర్లోనే కావాలి. ఓకే. సో కొంచెం టైం తీసుకుంటుంది కదా మనకు, కాస్త నెమ్మదిగా కుక్ అవ్వాలి కాబట్టి. అవునండి. ఓకే, మరి ఆలోపు కార్వింగ్ చేసి చూపిస్తారా రాజు గారు? ఓకేనండి. సో ఒకసారి టర్న్ చేసుకుందాం. ఇలా వేగితే సరిపోతుందా రాజు గారు? తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. ప్లేట్ ఇస్తారా? సో మరి చెగోడీలు అయితే రెడీ అయిపోయాయి. కార్వింగ్ కూడా చేసి చూపించేస్తారా రాజు గారు? బ్రెడ్తో చేస్తానండి. ఓకే. దీనికి ఆలివ్స్తో పాండా ఫేస్ చేస్తున్నాను. ఓకే. సో ఒక ఆలివ్ని మనం ఇలా నిలువుగా కట్ చేసుకుంటే రెండు చెవులు వచ్చేస్తాయి. సో ఐస్ కొరకు రెండు సర్కిల్స్ అండి. ఓకే. నోరు కొరకు ఇలా పెట్టేసాం. నోస్ వచ్చేసి ఒక చిన్న పీస్ అండి, చిన్న ట్రయాంగిల్ షేప్లో ఉంటే సరిపోతుంది. ప్లేట్ ఇస్తారా? ఓకే, పాండా ఫిష్ రెడీ అండి. వేడివేడిగా మినప చెగోడీలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మినప చెగోడీలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి జీలకర్ర, ఉప్పు, కారం, మినప్పిండి, బియ్యపిండి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో చెగోడీలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినప చెగోడీలు రెడీ.